హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త తెలిపింది. పెన్షన్ డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయని చూస్తున్న లబ్ధిదారులందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయో, అలాగే ఎన్ని జమ అవుతాయో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్కి మొదటిసారి వస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీ 2016 రూపాయలు వచ్చేవారికి 4016 రూపాయలు, అలాగే 4016 రూపాయలు వచ్చేవారికి 6016 చొప్పున తమ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. అనుకున్నట్టుగానే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇప్పటివరకు ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. గత రాష్ట్ర ప్రభుత్వం 2016 రూపాయలు, అలాగే 4016 రూపాయలు ఇచ్చారు. ఈ 2016 రూపాయలని 4016, అలాగే 4016 రూపాయలని 6016 రూపాయలకు పెంచి చేయూత పింఛన్ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తానని మాట ఇచ్చింది. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ రోగులు, ఇంకా ఎంతో కొంతమందికి ఈ 4016 రూపాయలు అయితే వస్తాయి. అలాగే ఈ 6016 రూపాయలు అయితే వృద్ధులకు వస్తాయి. ఈ పెన్షన్ పథకాన్ని మొదలు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులు అయితే లేవు. కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే అక్కడ నుంచి అప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పథకానికి మొదలు పెట్టబోతుంది. అంటే ఈ ఫిబ్రవరి 2వ వారంలో అయితే ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడానికి సువర్ణ అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆసరా పెన్షన్లో 43 లక్షల లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఈ చేయూత పెన్షన్లో అయితే దాదాపు 50 నుంచి 55 లక్షల లబ్ధిదారులు అయితే జమ అయ్యారు. ఆసరా పింఛన్ లబ్ధిదారులు దాదాపు 43 లక్షల మంది వరకు ఉన్నారు. అలాగే ఈ ఆసరా పింఛన్ని చేయూత పింఛన్గా మార్చినప్పుడు దాదాపు 50 నుంచి 55 లక్షల లబ్ధిదారులు పెరుగుతుండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.